ఫ్రెండ్స్, వెల్కమ్ ఆల్ జెస్సీ వరల్డ్. ఆల్ జెస్సీ ప్రపంచం స్వాగతం సుస్వాగతం. ఏంటి అందరూ కలిసి గ్యాంగ్ ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారండి? మా అన్నయ్యలతో పాటు కలిసి పిక్నిక్ అంటే సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నామండి. సో ఎవ్రీ ఇయర్ ఒక స్పెషల్ అంటూ మాకు ఉంటుంది కదా. సో లాస్ట్ ఇయర్ వచ్చి అరకు వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ షేర్ చేసాను, చూడండి. ఈ రోజు వచ్చేసి మేము ఈసారి వచ్చేసి మేము కొత్త వలస దగ్గర బౌడారా రివర్ దగ్గరికి వెళ్ళామండి. చాలా బాగుంది. సో కుకింగ్ కూడా అక్కడే అన్నమాట. ఈ రోజు చాలా ఎంజాయ్ చేస్తామన్నమాట. అంటే రెగ్యులర్ గా వండుకొని తింటాం, బట్ కుకింగ్ సెక్షన్ కూడా అక్కడే. సో లెట్స్ గో టు అవర్ వీడియో. వీళ్ళు గో స్టార్ట్ చేశారండి. తర్వాత వచ్చి అన్నయ్య వదిన ముందు వెళ్తున్నారు, వర్ధనయ్య అండ్ అనుష. సో వీళ్ళిద్దరూ బైక్ మీద ఎంజాయ్ చేస్తూ ఆ చల్లటి గాలితో హ్యాపీగా వెళ్తున్నారండి. సో లవ్ బర్డ్స్ హాయ్ చెప్పేసేయండి. నిజంగా లవ్ బర్డ్స్ అండి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ చూసారు, ఇవన్నీ కూడా ట్రీస్ అన్ని కూడా కాఫీ బీన్స్ అనమాట. అరకుకి మనం వెళ్ళే వే అనమాట ఇది. అంటే మనం హైవే పైకి ఎక్కుతాం కదా, సో ఘాటీ రోడ్ అనమాట ఇదంతా. చాలా బాగుంది వ్యూ వచ్చేసి. బయట మనం ఎంజాయ్ చేస్తే వెళ్ళిందంటే ఇంకా బాగుంటుంది. ఇంక ఈ గొడవ చేస్తున్నారండి పిల్లలు వచ్చేసి, మన వరుణ్ కానీ జెస్సీ కానీ అందరూ. తర్వాత వచ్చి మేము దగ్గరికి వచ్చేసాము. సో ఏరు చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఇక్కడ వచ్చి ఆల్రెడీ ప్రిపేర్ స్టార్ట్ అయిపోతుంది. వీళ్ళేమో వెళ్ళిపోతాను ఏరులోకి అంటున్నారు. సో కొంచెం ఆగండి అని చెప్పాను. తర్వాత వచ్చి వీళ్ళు కుకింగ్ సెక్షన్కి ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఆల్మోస్ట్ అన్ని కటింగ్స్ అయిపోయి. సో స్టవ్ స్టార్ట్ చేసి మనం వండడమే. ఆకాశీ అని ఎంటర్ అయిపోయారండి. హాయ్ చెప్పేసేయండి మా పెద్ద అన్నయ్య. సో మా హస్బెండ్ ఆఫ్కోర్స్ మీకు చెప్పక్కర్లేదు. మా దెబ్బర హాయ్ చెప్తుందండి, హాయ్ చెప్పండి. సో చూసారు కదా, స్టార్ట్ చేద్దాం, మంట పెట్టేద్దాం అనుకుంటుంది అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ మరి కుకింగ్ కావాలంటే డెఫినెట్గా మనకు మంట అనేది అవసరం కదండి. సో పెద్దని వచ్చి ప్రేయర్ చేసి మనకి పొయ్యి అనేది వెలిగించారనమాట. ఇక్కడ వచ్చి హైమక్క వచ్చి ఫుల్ కటింగ్ సెక్షన్ అంతా తీసుకొని చాలా బాగా కట్ చేసేసిందండి. అన్నిని ఈజీగా అయిపోద్దండి. మన కుకింగ్ ఎప్పుడైనా ఫాస్ట్గా అయ్యిందంటే డెఫినెట్గా కటింగ్ సెక్షన్ అనేది కంప్లీట్ అయిపోవాలి. సో తర్వాత వచ్చి తలకాయ కూర ఇది. అలా ఐటమ్స్ పెరిగిపోయండి, ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇది వచ్చి పులుసు పెట్టాలి. సో అక్క హాయ్ చెప్తుంది, హాయ్ చెప్పండి మా హైమక్కకి. ఈ మేడం ఇక్కడ జస్ట్ కటింగ్ ఇస్తుంది అనమాట, అక్కడ కట్ చేస్తున్నానని. బట్ కట్ చేయట్లేదండి, మీరు అలా ఫీల్ అవ్వకండి. సో కాసియాని వచ్చి ప్రేయర్ చేసి స్టార్ట్ చేశారండి. ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్ అంటే మరి మామూలుగా ఉండదండి. సో అన్నీ వచ్చేసి స్టవ్ స్టార్ట్ చేశారు. కంప్లీట్ అయిపోయిందండి. చూసారు ఎంత బాగా మండుతుందో. థ్యాంక్స్ అనియా. సో తర్వాత వచ్చేసి మేము అక్కడ ఏం వండాలి, రైస్ వండాలా అండ్ బిర్యానీ వండాలా అని ఇంకా కొంచెం ఆలోచనలో ఉన్నాము. బట్ ఏం చేశారంటే రాజీ వచ్చి రైస్ పెట్టేద్దామంది. ఎందుకంటే మనకు అక్కడ పిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు. సో రైస్ ముందైపోతే మనకి అన్నది పిల్లలు తినడానికి సరిపోతుంది కదా. సో గబగబా పెట్టేద్దామని రైస్కి బౌల్ తీసుకురావడానికి వెళ్ళింది. ఈ లోపల మా ఓడి ఎలా చూస్తున్నాడో చూడండి. పక్క నుంచి అగ్గపల్లి ఎట్టేసింది ఆడేనండి. రాజీ వెలిగించలేకపోయింది. సో అనుష వచ్చి వీళ్ళకి ట్రాక్స్ అవి ఇచ్చేస్తుంది. ఆల్రెడీ మన వరుణ్ కానీ రోజీ కానీ మన స్వీటీ కానీ అండ్ ఫ్రూటీ ఆల్సో వీళ్ళు ఏం చేశారంటే ముందు వెళ్ళిపోయారండి. ముందు వెళ్ళి ఆడేసుకున్నారు. ఇగోండి ఆల్రెడీ పెట్టేసింది. చూసారా మంట వచ్చేసి సూపర్ వెలుగుతుంది. ఏదైనా మా కాసియన్న పెట్టడం అది ఎలా మండకపోవడం అండి, సూపర్ అండి అగ్ని. సో వీళ్ళు వచ్చేసి ఇక్కడ బ్లూటూత్ ఆన్ చేసి సాంగ్స్ పెడదామని జెస్సీ వచ్చి ప్రిపేర్ అవుతుంది. అక్క వచ్చి ఇక్కడ కొత్తిమీర అని కట్ చేస్తుంది అనమాట. అనుష వచ్చి ఇంకో స్టవ్స్ పెట్టేద్దాం, ఇంకో 2 అవి కూడా మనకి యూజ్ అవుతాయి కదా అని అంటే ఈ లోపల పెడుతున్నాం. మేము వచ్చి చక్కగా నీళ్ళు పోసేస్తున్నామండి. సో నేను కూడా కనపడ్డాను వీడియోలోని. సో ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్ అంటే చాలా బాగుంటుందండి. రియలీ వీఆర్ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. చాలా సంతోషంగా ఉంటుందండి. ఇయర్ వెళ్ళలేదు ఎక్కడికి అన్న ఒక బాధ లేకుండా ఇయర్లోని స్టార్టింగ్లోనే మాకు ఒక ఎంజాయ్మెంట్ అంటూ ఇచ్చారండి. దేవుడికి ఈ వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇక్కడ వచ్చి చారు పెట్టేసామండి. ఈ పొయ్యి ఒకటి మండలేదు. ఇది వచ్చి రాజీ హ్యాండిల్ చేసింది అనమాట. అది ఎంత బే మండుతుంది అంటే తను మూత పెట్టాలంటే మూత పెట్టారనమాట. మూత పెడితే మరుగుతుంది అని, పొగ వాసన రాకుండా. సో తర్వాత వచ్చి మా హస్బెండ్ ఎంత హెల్ప్ చేశారండి. ఆనియన్స్ పట్టుకున్నారు, 2 minutes పట్టుకున్నారండి. తర్వాత వచ్చి ఇక్కడ చూసారు కదా మండట్లేదు. నేను ట్రై చేశాను, చుట్టూ పుల్లలు పెడితే అలా పెట్టకూడదు, వదిన పక్క ఒకవైపే పెట్టాలని చెప్పి మళ్ళీ తీసి ఒకవైపు పెట్టింది రాజీ. ఎందుకంటే మనకు అంత టచ్ లేదు కదా, సో అందుకు. కానీ చాలా ఎంజాయ్ అయిపోయిందండి. తర్వాత వచ్చి రాజీ దానిలో కొన్ని కర్రలు చిన్న కర్రలు పెడితే బాగుంటుందని, పెద్దవైతే వీళ్ళు కొన్ని తీసుకొచ్చారు. బట్ అయినా చిన్నవి ఇంకా పెడితే బేం వండుతుందని చెప్పి చిన్న కర్రల కోసమని రాజీ చాలా పనిచేస్తుందండి ఇక్కడ. ఇగోండి నేను ఇంకా పెడుతున్నాను. ఇక్కడ కొంచెం కష్టమైంది, కళ్ళు అవి చాలా మండిపోయాయి అన్నమాట. కానీ ఎంజాయ్ చేసామండి. అదొక మెమొరబుల్. ఇది కూడా మనకు ఉండాలి కదా లైఫ్లో. చూసారా ఎంత ఫాస్ట్గా టాప్ మనీ ఇస్తుందో.
హ్యాట్స్ ఆఫ్ రాజీ, ఈ వీడియో ద్వారా నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పొల్లలు విరగడం ద్వారా. అందుకనిసే ప్లీజ్ అండి, రాజీని చూసని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చి చికెన్ ఆల్రెడీ నాటుకోడి అనమాట. సో ఉడకడం టైం పడుతుందని వదిన ఏం చేసిందంటే ఆల్రెడీ ఇంట్లో కొంచెం హాఫ్ బాయిల్ చేసి తీసుకొచ్చింది. ఇక్కడ వచ్చి రైస్కి ఎసరు మరుగుతుంది, రైస్ కట్ చేస్తుంది అనమాట, అంటే బ్యాగ్లో తీస్తుంది వదిన. సో ఇక్కడ అనూష అండ్ అక్క వచ్చి ఆనియన్స్ కటింగ్. ఇవి చూసారంటే బాబాయ్ ఎంత బరువు మోసేస్తుందో నవ్వుతుందండి. ఈవిడ వచ్చి ఇక్కడ మా ఫోన్ మాట్లాడింది. బట్ మాకు హ్యాపీ ఏంటంటే అక్కడ సిగ్నల్ లేదండి, లేకపోవడంలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తామన్నమాట. సిగ్నల్గా నుండేలా ఉంటే మాత్రం అస్సలు ఎవరి ఫోన్లో వాళ్ళు ఉందరు, అది లేకపోవడంలో అందరం ఎంజాయ్ చేస్తామండి. ఈ రోజుల్లో ఫోన్ అవాయిడ్ చేయడమే మంచిదండి. ఎంత దూరం అయితే మేమంతా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ అనుష చూసారు ఎంత ఫాస్ట్గా కట్ చేసేస్తుంది, టప్ టప్ అని కట్ చేసేస్తుంది. సో అక్క వచ్చి చాలా మటుకి అన్నీ కట్ చేసేసింది. నెక్స్ట్ వచ్చి తలకాయ కూర కూడా క్లీన్ చేసి పక్కన పెట్టింది. ముల్లంకాయలు టమాటా కర్రీ వండాలండి. ఎందుకంటే అనుష వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, అత్తయ్య వాళ్ళు నాన్ వెజ్ తినరు అనమాట. సో వాళ్ళ కోసం అది వెజ్ కర్రీ సపరేట్గా వండారు. ఇక్కడ వచ్చి నాన్ వెజ్ కర్రీ సపరేట్గా వండారనమాట. చూసారు ఇందాక నేను అన్నానని ఇప్పుడు కట్ చేసేస్తుంది. మన చిల్లీస్ తీసుకుంది, దాని చేతులు మండిపోతాయని చెప్పినా వెళ్ళలేదండి. మన స్మైలీ వచ్చి చిల్లీస్ కట్ చేసింది అనమాట. సో అక్కడ క్లీన్ చేసేసింది, క్లీనింగ్ అయిపోయిందండి. ఇక్కడ వచ్చి ఇంకో వేరే 2 స్టవ్లు పెట్టాం కదా, పొయ్యిలు పెట్టాం కదా, అవి చూపిస్తాను పదండి. ఇక్కడ ఇగోండి క్లీనింగ్ అయిపోయింది, ఉప్పు కారం పెట్టి పక్కన పెట్టారనమాట దాన్ని. ఆల్మోస్ట్ అన్ని కటింగ్స్ అయిపోయింది, కుకింగ్ సెక్షన్ ఒకటే ఉంది. ఇది సైలెంట్గా కూర్చుందని అక్కకి కోపం వచ్చి ములక్కాయలు కట్ చేయని చెప్పేసిరింది, చేస్తుంది. వీళ్ళు చూసారండి ఎప్పుడు తెలుసా అండి, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నాన్ స్టాప్గా తడుస్తూనే ఉన్నారండి. వెళ్ళిన డ్రెస్సెస్ తడిపేశారు, మళ్ళీ మార్చాం డ్రెస్, మళ్ళీ తడిపేశారు. అస్సలే లాపలాపై ఇంకా మా ఫ్రూటీ అయితే అసలు చెప్పక్కర్లేదండి, స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసినట్టు చేసింది. వీడు చేప పిల్లలా గెంతాడండి వరుణ్ గడ్ వచ్చి, చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో ఈ పిల్లలు ఇంకా స్టార్ట్ అవుతున్నారండి. హాయ్ చెప్పండి. వీడు వరుణ్ వాళ్ళ తమ్ముడు. సో దెబరా వదిన మా స్మైలీ చూసారా అలాగే చెప్తుంది హాయ్. అన్నీ వచ్చి బొట్టిస్తుంటే నా కూతురునిచ్చి కొట్టాడండి వీడు, చూసారా. అమ్మో ఆడ పని చెప్తానండి నేను. సో వరుణ్ వచ్చి ఇక్కడ క్లీన్ చేసి ఇచ్చేసేవాడు అనమాట. ఆడు ఏరు కదా, అది ఎక్కడ ఏంటంటే మనం వాటర్ యూస్ చేసింది ఉండదండి, అలా వెళ్ళిపోతూ ఉండేది అనమాట. ఫ్రెష్ వాటర్ అనమాట, చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాం. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు, మేమైతే కుకింగ్ అయ్యాక భోజనాలు చేసి వెళ్ళడం చాలా ఇబ్బంది అయిపోయింది. ఇక్కడ అన్నీ వచ్చి కంగారు, కూతురు అక్కడ వాటర్లో వెళ్ళిపోద్దేమో అని భయం వేసింది మా ఫ్రూటీ. రేపు దాన్ని పట్టుకోరా బాబు అంటున్నాడు అన్నయ్య, వర్ధన్ అన్నయ్య. జయని అయితే అంతా అలా వాచ్ చేస్తున్నారనమాట. సో ఇది అయిపోయిందండి చూడండి. టమాటాలు ఇంకా మాకు అవసరమైంది, సో అందుకని టమాటాలు అక్క కట్ చేస్తుంది. ఇక్కడ వచ్చి రైస్ ఎంతవరకు అయిందో చూద్దాం పదండి. వదిన ఒకసారి రైస్ చూపించరా. వావ్ ఆల్మోస్ట్ రెడీ టు ఈట్ అనమాట. సో అయిపోతుంది, మార్చడం అవ్వదు కదా, బుట్టలో పోసారు. తర్వాత వచ్చి ఇక్కడ రాజీ, వావ్ రాజీ హ్యాట్స్ ఆఫ్, కళ్ళు పడుతున్నాయి. సో ఒకసారి చూపించు. వావ్ సూపర్ అండి, మరగబెట్టిసిందండి, ఆఖరికి మొత్తానికి మరగబెట్టిసిందండి. కొడండి క్లాప్స్. ఇక్కడ వచ్చి పిన్ని చాలా కష్టపడిపోయారండి, ఎందుకంటే అది స్టవ్ అసలు మండలేదు, అది పొయ్యి మండలేదు, చాలా ఇబ్బంది పడ్డారు. బట్ అయినా కూడా మనకు అక్కడ తలకాయ కూర అండ్ చికెన్ అండ్ ములంకాడ టమాటా 3 కర్రీస్ కూడా చాలా బాగా తయారు చేశారండి. పాపం చాలా ఇబ్బంది పడ్డారు, బట్ అయినా కూడా తయారు చేసాము. మా అనుష చూసారా చెప్తుంది ఇది ములంకాడ టమాటా కర్రీ అని. సో పిన్ని అయితే, పిన్నికి వీడియో ద్వారా లైక్ చేస్తున్నాను. పిన్ని హాయ్ పిన్ని, చాలా బాగా చేశారండి. అనుష వాళ్ళ అత్తయ్య, ఇక్కడ వచ్చి అనుష వాళ్ళ వదిన అన్ని వాళ్ళ మిసెస్ అనమాట. సో తను వచ్చి మళ్ళీ కటింగ్ సెక్షన్లో పాల్గొంది. ఇక్కడ వచ్చి అనుష వాళ్ళ మమ్మీ అత్తయ్య గారు వచ్చి బిర్యానీ వండారండి. సో బిర్యానీ సెక్షన్ అత్తయ్య తీసుకున్నారు, చాలా ఫాస్ట్గా చేసేసారండి ఒక్కొక్కరు. ఇక్కడ వచ్చి సమోసా ఇష్యూ చేసిన వాళ్ళు ఎవరంటే మా వర్ధనన్య. సో టమాటో సాస్తోని సూపర్ ఎంజాయ్. మరి దెబరాని చూశారు కదా. తర్వాత వచ్చి మా హస్బెండ్, అక్కడ మా అన్నయ్యలు అందరూ. ఈ మేడం అయితే 2 ప్లేట్లు తీసుకుందండి, ఒకటి కాదు. చూడండి మొహం ఎలా దాచుకుంటుందో, అదిగో 2 తీసుకున్నాను. 2 తినేసిందండి, ఒకటి కాదు. ఇక్కడ బాబు పాపం పడుకుంటే తను ఎత్తుకున్నారనమాట. చూసారు 2 బాబోయ్ తినేస్తుందండి, 2 తినేస్తుంది. ఇంకోటి మా స్మైలీ మేడం వచ్చి ఎలా తినాలో చెప్తుందండి సమోసా. సో మా జెస్సీ ఈటింగ్, ఇది వీడిదంతా సైలెంట్ గోయింగ్ అండి. ఇక్కడ వీళ్ళైతే ఇంకా ఆడతానే ఉన్నారండి, సమోసా తిందరు రమ్మన్నా కూడా అసలు రావడానికి ఇష్టపడలేదు వాళ్ళు, అస్సలు నాన్ స్టాప్గా ఆడతానే ఉన్నారనమాట. ఇక్కడ వచ్చి బిర్యానీ అయిపోతుందండి, రైస్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, వాచ్ చేశారు. తర్వాత వచ్చి బిర్యానీ సెక్షన్ చూపిస్తానుండండి. ఇక్కడ వీళ్ళందరూ ఇంక ప్రిపరేషన్ అంతా, కానీ తల ఒక్కొక్కరు ఒక్కొక్క పని తీసుకొని చేసేయడంలో మాకు అంత కష్టం అనిపించలేదు. వదిన ఒకసారి మూత తీసి చూపించరా బిర్యానీ ఎంతవరకు వచ్చిందో.
సో చూసారు కదా, ఇంకా మరుగుతుందండి, మంట మండుతుంది అనమాట. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఇంకా ఏమవుతున్నాయో చూద్దాం పదండి. ఇంకా అక్కడ సెక్షన్స్ కొన్ని ఉన్నాయన్నమాట. సో అందులో ఏమేమి ఉడుకుతున్నాయో చూద్దాం. అనుష ఇక్కడ ఏంటిది అంటే నాటుకోడి అండి. సో సూపర్ అండి, నాటుకోడి ఉడుకుతుంది. అంటే కొంచెం వేగిన తర్వాత వాటర్ వేద్దామని ఇక్కడ పిన్ని వచ్చి ఏం చేస్తున్నారో చూద్దాం పదండి. పిన్ని హ్యాండిల్ చేస్తున్నారు రెండు కూడా, ఇక్కడ నాటుకోడి కానీ ఇక్కడ ఈ వెజ్ కర్రీ కానీ అన్నీని. పిన్ని అందులో ఏముంది, ములంకాడ టమాటా కర్రీ అటండి చూడండి. అంటే సపరేట్గా వండుతున్నారు, నాన్ వెజ్ ఎలాగో కాదు కదా. ఇగోండి సూపర్, వావ్ కలర్ఫుల్గా వచ్చిందండి. సో అయిపోయింది. ఇక్కడ వచ్చి చికెన్ ఒకసారి మళ్ళీ మీకు షో చేస్తానంటే ఇంకా అందులో వాటర్ యాడ్ చేయలేదు. వెజ్కి నాన్ వెజ్కి కొంచెం దూరం మెయింటైన్ చేసాం అనమాట. సో వారం కదండి, ఫ్రైడే కదా, సో అందుకు తినారనమాట, అందుకనేసి. సో ఇంకా వీళ్ళు ఆడుతూనే ఉన్నారు, బయటికి రమ్మని గసిరారనమాట. గసిరితే పిలిస్తే వస్తున్నారు. సో వాళ్ళకి డ్రెస్సెస్ చేంజ్ చేసామన్నమాట. ఇంకా మా స్వీటీ అయితే ఇంకా చెప్పక్కర్లేదండి, నాన్ స్టాప్గా ఆడుతూనే ఉందండి. పెద్ద మమ్మీ ఐఎమ్ సో హ్యాపీ అని చాలా ఎంజాయ్ చేసామండి. తర్వాత వచ్చి మన కుకింగ్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి అన్నీ షో చేసేస్తాను పదండి. పిన్ని ఒకసారి చూపించండి ఏంటేంటి వండారో పదండి. ఏంటి నేను కూడా ఉండేనండి మధ్యలోని వీడియో తీయడానికి మాత్రం మధ్యలో ఆఫ్ చేశాను. అక్క వచ్చి ఎండింగ్ సెక్షన్ తీసుకున్నారనమాట, ఫిషెస్ని ఫ్రై చేశారు. అంటే స్టార్టింగ్ అంతా పాపం కటింగ్ సెక్షన్ తీస్తారు కదా. తర్వాత వచ్చి గుండి రసం రెడీ అయిపోయింది. అండ్ వదిన ఒకసారి చూపించండి. ఇది వచ్చి నాటుకోడి, వావ్ కలర్ఫుల్గా ఉంది కదండి, భలే ఉంది. ఒకసారి చూపించండి వదిన. వావ్ యమ్మీ, నూరు ఊరిపోతుందండి, అస్సలు ఆగలేని. మీకు వీడియో అయిపోగానే గబగబాని లాగించేసేయాలి. వేడిగా ఉంది. సో వేడి అన్నంలో వేడి నాటుకోడి కూర వేసుకొని తింటే ఉంటుంది, సూపర్, నూరు ఊరిపోతుంది. రైస్ రెడీగా అయిపోయింది. సో రాజీ బాబోయ్ కష్టపడిపోయి కలిపేస్తుందండి. సో ఇది వచ్చి కూర కొంచెం ఇంకా దగ్గర అవ్వలేదట, సో అందుకు మళ్ళీ పెట్టారనమాట దాన్ని. ములంకాడ టమాటా కర్రీ అంటే కొంచెం వాటర్గా ఉంది. సో దగ్గరికి పిన్ని ఒకసారి మీరు ఏమి వండారు కంప్లీట్గానే. వావ్ తలకాయ కూర చెప్పాను కదండి, పిన్ని వండారని. చూడండి ఎంత స్మెల్ సూపర్ అండి, చాలా బాగా వస్తుంది. వావ్ బట్ నేను తినండి, నాకు తలకాయ కూర అసలు ఇష్టం ఉండదు, కానీ స్మెల్ అయితే చాలా బాగుంది. వండేస్తానండి, అన్నీ వండేస్తాను కర్రీస్ అన్నీ. పిన్ని సూపర్, పిన్ని లైక్ చేయండి పిన్నికి ఈ వీడియో ద్వారా. హాయ్ అండ్ థ్యాంక్ యూ పిన్ని. వీడియో తీయలేదండి, ఆఫ్టర్ వచ్చి ఇక్కడ ఆడేసుకున్నాం భోజనాలు ఆఫ్టర్ అనమాట. అంటే శుభ్రం తిన్నాము, తినేసిన తర్వాత ఎక్కడ అన్ని సర్దేసి వచ్చాను. నేనైతే సర్దలేదండి, వచ్చేసాను. సో పాపం వదిన వాళ్ళే క్లీన్ చేసుకున్నారు. వాటర్లో ఆడితే ఉందండి, చాలా బాగుంది. అందులో ఏరు పారతన ఏరు కదా, నీరు వచ్చి చల్లగా హాయిగా ఎంత బాగుందో. కొండల మధ్యలో ఏరండి, చూడడానికి చాలా అందంగా ఉంది. ఫుల్ ఎంజాయ్ చేసాము. మా స్వీటీ వచ్చి చూసారండి, మళ్ళీ ఇంకో డ్రెస్ కూడా తడిపేసింది. తర్వాత వచ్చి మళ్ళీ ఇంకో డ్రెస్ వేసుకుందండి. దానికి నేను 3 డ్రెస్సులు తీసుకురావడం సేవ్ అయింది. సో జెస్సీ రోజీ వచ్చి ప్యాంటుతో నేను టాప్తో బాగా తడిచిపోయింది అనమాట. అస్సలు వాళ్ళ పెద్ద డాడీ ఎల్లకమ్మని స్వీటీని దగ్గర కూర్చోబెట్టుకున్నారు, అయినా అది ఆగలేదండి, మళ్ళీ వచ్చేసింది. చాలా బాగుందండి, ఫుల్ ఎంజాయ్ చేసాము. సో అనుష మీ రిలేటివ్స్ అందరినీ థ్యాంక్ యూ సో మచ్, చాలా ఎంజాయ్ చేసామండి. ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ వచ్చేసి ఫుల్ ఎంజాయ్ చేసామా లేదా, మీరు ఎలా ఫీల్ అయ్యారో ఈ వీడియోలో నాకు కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ ఎవరైనా అరకు వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేశాను, సో అరకు వీడియో కూడా చూసేసేయండి. ఇదే ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.